హాయ్ వెల్కమ్ బ్యాక్ పిఎస్ఎం విలేజ్ కుకింగ్. చూస్తున్నారు కదా, ఇదేంటంటే నేను సింపుల్గా చేసుకునే కొబ్బరి అరటిపువ్వు కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా ఉపయోగం, చాలా బాగుంటుంది. అది కిడ్నీలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి అరటిపువ్వు కర్రీకి ఏమేమి కావాలో మరి చూద్దామా. అరటిపువ్వుకి కావాల్సినవి ఒక అరటిపువ్వు ఒకటి తీసుకున్నాను, అలాగే ఒక కొబ్బరికాయ తురుము ఉంచుకున్నాను, 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఒక దాకా అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను ఆయిల్ పోసుకుందాం. ఎందుకంటే జిగురు గట్ట పోతాకి ఆయిల్ పోసుకుని మొత్తం కలుపుకోవాలండి. ఆ విధంగా అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అప్పుడు ఆ జిగురు గట్ట ఏమి ఉండదండి. చూసారుగా, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. తయారీ విధానం: పొయ్యిలు తెచ్చుకుని ఒక బాగానే పొయ్యి మీద పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే ఎక్కిందండి. ఇప్పుడు తాలింపులు వేసుకుందాం. తాలింపులు: మినపప్పు, పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర. మాడకుండా వేపుకుందాం తాలింపు. అలాగే తాలింపులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాం. తాలింపు అయితే మాడకుండా వేపుకుందాం. తాలింపు అయితే ఎగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఇంగ వేసుకుందాం. ఇంగో 10 దాంట్లో ఎందుకు వేస్తుందంటే, ఇంగువ వేసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం అయితే వెంటనే జీర్ణం అయింది. ఇప్పుడు దీంట్లోకి అరటిపువ్వు వేసుకుందాం. అరటిపువ్వు చిన్న ముక్కల కింద కోసుకున్నాం కదా, మొత్తం వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఒకసారి. అరటిపువ్వు అయితే లైట్గా మగ్గిందండి. ఇప్పుడు ఉల్లిపాయలను పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఈ కూరలో కారం అక్కర్లేదండి, పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూతేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తురుముకున్న కొబ్బరి కూడా వేసుకుందాం. వేసుకుని మొత్తం కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది.
కిడ్నీలకి ఏమైనా ఇన్ఫెక్షన్ గట్ట అయినా కిడ్నీలకి అయితే బాగా పనిచేస్తుంది అరటి పువ్వు అనేది. ఆపరేషన్ కదా, కాసేపు మగ్గరేద్దాం మూతేసుకుని. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందామని సాల్ట్ వేసుకుంటున్నాను 2 స్పూన్లు. ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మూత తీసి వేపుకున్నాము, మూత ఎక్కర్లేదు. మా అరటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే యాగనీయాలి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ వీడియోకి మీరు ఎక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ అయితే సపోర్ట్ చేసుకోండి. మీరు కూడా ఇంకా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.